గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. సెప్టెంబర్ 18, 2022 అంకిత అనే ఒక 19 ఏళ్ల అమ్మాయి మిస్ అయిందని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. కానీ పోలీసులు కంప్లైంట్ని తీసుకోవాలి. రీజన్, ఆ పేరెంట్స్ కేసు పెడుతుంది ఎక్స్ బీజేపీ లీడర్ వినోద్ ఆర్యా కొడుకైన పులకిత్ ఆర్యా మీద. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్పటికే అంకిత చనిపోయింది. ఎస్, ఆమెని అతి దారుణంగా కొండ మీద నుంచి నదిలోకి తోసేశారు. అండ్ దీనికి రీజన్ ఏంటో తెలుసా? ఆ అమ్మాయి వ్యభిచారానికి ఒప్పుకోకపోవడం. నిజం చెప్పాలంటే అంకిత స్టోరీ గురించి ఇంతకుముందు కూడా చదివాను. అండ్ ఎప్పుడు ఈ స్టోరీ గురించి విన్నా సరే నాకు అంకితలో మన ఇళ్లలో ఉండే అక్క చెల్లెళ్ళు లేదా మన సిబ్లింగ్సే గుర్తొస్తున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ కష్టాలు చూసి తను చదువు ఆపేసింది. అండ్ అప్పటి నుంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తూనే ఉంది. అండ్ ఆమెకి ఉద్యోగం రాగానే తన తండ్రి కష్టాలు తీరతాయి అనుకుంది. కానీ ఆమెకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఆమె చనిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? అందంగా పుట్టడం. ఆ అందాన్ని చూసే మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు ఆమె మీద కన్నేశారు. వ్యభిచారంలోకి దింపాలని చూశారు. అండ్ డబ్బాస చూపించారు. భయపెట్టడానికి కూడా ట్రై చేశారు. అండ్ ఎన్ని చేసినా లొంగకపోయేసరికి చంపేశారు. అండ్ ఫైనల్గా దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఆమె చావుకి కొంత న్యాయం జరిగింది. ఆ న్యాయం గురించి మాట్లాడుకునే ముందు అసలు అంకిత ఎవరు అండ్ ఆమె ఎందుకు చనిపోయింది అనే దాని గురించి చూద్దాం. అంకిత 2003లో వీరేంద్ర భండారి అండ్ సోనీదేవికి ఉత్తరాఖండ్లోని షేర్కోత్ విలేజ్లో జన్మించింది. అంకిత వాళ్ళ నాన్న ఒక సాధారణ సెక్యూరిటీ గార్డ్ అండ్ వాళ్ళ అమ్మ అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తుంది. వాళ్ళ ఇంట్లో అందరికీ ఫుల్గా జీతాలు వచ్చినా సరే ఆ జీతాలు ఏంటంటే సరిపోవు. అంటే ఫుడ్కి కానీ బట్టలకు మాత్రమే సరిపోయేవి. సో అంకిత చిన్నతనం అంతా పేదరికంతో గడిచిపోయింది. కానీ ఆమె పేరెంట్స్ అంకితని ఎప్పుడూ చదువుకైతే దూరం చేయాల. అండ్ వాళ్ళు ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటూ ఆమెను చదివించారు. అండ్ అలాగే అంకిత కూడా కష్టపడి చదువుకుంది. అంకితకి ఇంటర్లో 88% మార్క్స్. అండ్ మనలో చాలామందికి తెలుసు ఆ మార్క్స్ కోసం ఎంత కష్టపడాలని. అంత బ్రిలియంట్ స్టూడెంట్ తను ఇంటర్ అయ్యాక హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలనుకుంది. అలాగే హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యింది కూడా. కానీ చదువు మధ్యలో ఉన్నప్పుడు అంకిత వాళ్ళ నాన్న ఫీ కట్టడం కోసం ఇబ్బంది పడడం చూసి ఆమె ఆ చదువును మానేసింది. ఎందుకంటే చదువుకి డబ్బులు కావాలి. కానీ ఉద్యోగం చేసి ఆ డబ్బులు సంపాదించుకొని మళ్ళీ చదువుకోవచ్చనే తను అనుకుంది. సో ఉద్యోగం కోసం ట్రై చేస్తానని వాళ్ళ నాన్న అడిగింది. వాళ్ళ నాన్న ఏమో దానికి అగైనెస్ట్. అంటే నేను బ్రతుకున్నాను కదా, నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఆయన ఆలోచన. కానీ వాళ్ళ నాన్నని ఫైనాన్షియల్గా అంతకంటే ఎక్కువ కష్టపెట్టడం అంకితకేమో ఇష్టం లేదు. ఫైనల్గా వాళ్ళ నాన్న ఒప్పించి ఉద్యోగాలు వెతకడం స్టార్ట్ చేసింది. అండ్ ఇదే టైంలో పుల్కిత్ ఆర్య అనే అతను వనంత్రా రిసార్ట్ అనే ఒక రిసార్ట్ని పౌరి డిస్ట్రిక్ట్లో ఉన్న యమకేశ్వర్ అనే ఒక ఊర్లో కట్టుకున్నాడు. ఈ రిసార్ట్ని కేవలం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్కి, పొలిటీషియన్స్కి, ప్రైవేట్ పార్టీలు చేసుకోవడానికి ఇచ్చేవాడు. ఈయన ఎక్స్ బీజేపీ లీడర్ వినోద్ ఆర్య కొడుకు. బేసిక్గా పొలిటికల్ లీడర్ కొడుకు కాబట్టి కనెక్షన్స్ ఎక్కువే ఉంటాయి ఆబ్వియస్గా. సో అలా ఆయన రిసార్ట్కి చాలామంది ఫేమస్ పర్సన్స్ వచ్చేవాళ్ళు. అయితే అక్కడికి వచ్చే వాళ్ళందరూ మందుతో పాటు అమ్మాయిలను కూడా సెట్ చేయమని అడిగేవాళ్ళంట. కానీ దానికి పులకిత్, మీరు కావాలంటే తెచ్చుకోండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, పోలీసుల్ని మేనేజ్ చేస్తాను, కానీ నన్ను అడగద్దు, నేనేమీ బ్రోతల్ కంపెనీ పెట్టుకోలేదని చెప్పేవాడంట. అండ్ ఇక్కడ ఫ్రీడమ్ ఎక్కువ ఉండడంతో అక్కడికి వచ్చే ఫేమస్ పర్సన్స్ కూడా ఎక్కువ అయ్యారు. సో కస్టమర్స్ ఎక్కువ అవ్వడంతో అక్కడ ఒక లేడీ రిసెప్షనిస్ట్ని పెట్టాడు. వచ్చేవాళ్ళంతా అమ్మాయిలు తెచ్చుకున్నా కూడా చూసి చూడనట్టు ఉండేది. కానీ కొన్ని రోజులకే వచ్చిన వాళ్ళు ఆ రిసెప్షనిస్ట్ని రూమ్కి పిలిచి కొంచెం అసభ్యంగా మాట్లాడేవాళ్ళంట. ఆ అమ్మాయికి డబ్బులు ఇస్తాం, వచ్చి పడుకోమనేవాళ్ళంట. దాంతో అమ్మాయి అక్కడ మేనేజర్ అయిన సౌరభ్ భాస్కర్కి కంప్లైంట్ చేసింది. అండ్ అడిగిన వాళ్ళు కొంచెం బాగా పెద్దగా పలుకుబడి ఉన్న వాళ్ళు కావడంతో ఆ మేనేజర్ ఆ అమ్మాయిని సర్దుకుపోమని చెప్పాడంట. బూతులు వస్తున్నాయి. కానీ ఆ అమ్మాయి అక్కడ పడే ఇబ్బందులు భరించలేక ఎవరికి చెప్పకుండా ఉద్యోగం మానేసింది. తర్వాత ఉద్యోగానికి ఎందుకు రాలేదంటూ మేనేజర్ కాల్ చేస్తే, నేను పొట్టగూడు కోసమే అక్కడ పనిచేస్తున్నాను, వాళ్ళు నన్ను అక్కడ పక్కలో పడుకోమంటున్నారు, నా వల్ల కాదు సార్, నేను వేరే వాళ్ళని చూసుకోండి అని ముఖం మీదే చెప్పింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పులకిత్ మొదట ఇంకొక రిసెప్షనిస్ట్ కోసం యాడ్స్ స్టార్ట్ చేశాడు. అండ్ అలాగే మొదట రిసెప్షనిస్ట్ని అలా అడిగిన వాళ్ళకి నచ్చ చెప్పడానికి ట్రై చేశారు. మీరు బయట నుంచి అమ్మాయిలు తెచ్చుకోండి, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని. దానికి వాళ్ళు, మేము బయట నుంచి తెచ్చుకోవాలనుకుంటే ఎక్కడికే రావాలా, ఇంకా చాలా రిసార్ట్స్ ఉన్నాయి, నువ్వేదో తెచ్చి పెడతావు అనుకుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి, నీకు కావాలని చెప్పు, లక్షలు పడేస్తావు అన్నారంట. అప్పటిదాకా అసలు ఆలోచన లేని పులకిత్కి ఇది ఒక బిజినెస్ ఐడియాలా అనిపించింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఫేమస్ పర్సన్స్ అండ్ వాళ్ళ విషయాలు బయటపడకుండా ఉండడానికి లక్షలు ఖర్చు పెడతారు. ఆ విషయాలు బయటపడితే మరి మొత్తం పరుగు పోద్ది కదా, మొత్తం కెరీరే కొలాప్స్ అయిపోద్ది కదా. బట్ ఆ బిజినెస్ ఎలా చేయాలి, అమ్మాయిలను ఎలా తీసుకురావాలనేది తనకు ఒక ఐడియా లేదు. అలాంటి టైంలోనే ఈ రిసార్ట్లో జాబ్ ఉందని అంకిత ఫ్రెండ్ అయిన పుష్ప భట్కి తెలిసింది. అండ్ పుష్ప ఎప్పటి నుంచో అంకిత్ కోసం జాబ్ ఎదుగుతున్నాడు.
అండ్ ఈ జాబ్ గురించి తెలియంగానే పుష్ప వెంటనే అంకితకి చెప్పాడు. అంకిత అక్కడ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వచ్చింది. అంకితాని చూసిన మేనేజర్ అండ్ పులకిత్ వెంటనే ఓకే చేశారు. ఎందుకంటే వాళ్ళు అంకితాని చూడంగానే ఒక ఐడియా వచ్చింది. బయట నుంచి అమ్మాయిని తీసుకురావడం రిస్క్, వ్యభిచారం చేసే వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఫేమస్ పర్సన్స్ వాళ్ళని ఇష్టపడరు, వాళ్ళు యంగ్గా అండ్ అందంగా ఉండేవాళ్ళే కావాలి. అండ్ అంకితగా అలాగే ఉంది. అండ్ వాళ్ళు అంకితాన్ని సెలెక్ట్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, అంటే వచ్చిన వాళ్ళలో అంకిత కొంచెం పేదమ్మాయి అంట. పేదమ్మాయి అంటే డబ్బు కాసు పెట్టో లేదో బెదిరించో దింపొచ్చని అనుకున్నారు. అంకిత స్టార్టింగ్లో జాయిన్ అయ్యాక అలా అమ్మాయిలు తీసుకొచ్చే వాళ్ళని చూసి మేనేజర్ సౌరవ్ భాస్కర్ని అడిగితే, ఇది ఇక్కడ కామన్, నువ్వు కూడా చూసి చూడనట్టుండు, పులకిత్ అండ్ అంతా చూసుకుంటాడని చెప్పాడు. అప్పుడే అంకితకి అక్కడ వర్క్ చేయడం నచ్చలేదంట. అండ్ పోలీస్ రికార్డ్స్ ప్రకారం ఆమె తన ఫ్రెండ్ అయిన పుష్పకి ఇక్కడ విషయాల గురించి చెప్తా వచ్చిందంట. అయినా సరే తన మొదటి నెల జీతం తీసుకోవాలనుకుంది. అయితే ఉద్యోగంలో జాయిన్ అయిన ఒక 20 రోజుల వరకు బాగానే ఉంది. కానీ తర్వాత అక్కడికి వచ్చేవాళ్ళు అంకితాని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అంకితతో కూడా చిల్లరగా ఉండడం, చిల్లరగా మాట్లాడడం. అండ్ దానికి తోడు అంకిత అందంగా ఉండడం వల్ల అక్కడికి వచ్చి అంటే ఆమెకు వచ్చే ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉండేవి. అదంతా ట్రై చేసినా కానీ చిరాకు పడిన ఆమె మీద చేతులు వేయడం ఆపేవాళ్ళు కాదంట. ఆమె చాలా ఓర్చుకుంది. కానీ ఇదంతా తట్టుకోలేక ఒకసారి మేనేజర్కి చెప్తే, ఆల్రెడీ ఒక రిసెప్షనిస్ట్ని తీసాడు కదా, ఇప్పుడు మేనేజర్ చేయొచ్చు కదా, నీ చదువుకు ఉపయోగపడతాయని అన్నాడంట. దానికి అంకిత నన్ను వ్యభిచారం చేయమంటావని గట్టిగా అడిగేసరికి మాట మార్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. నిజానికి అంకిత శాలరీ కేవలం 10,000 మాత్రమే. అది అక్కడ ఉండడానికి మరియు తను చదువుకోవడానికి సరిపోయేది కదని మేనేజర్కి కూడా తెలుసు. సో ఎక్కువ డబ్బు ఆశ చూపిస్తే ఆమె ఒప్పుకుంటుందని ఆలోచనతో అడిగాడు. కానీ అంకిత కోపంగా రియాక్ట్ అయింది. అండ్ ఆమెకి ఆత్మాభిమానం కూడా ఎక్కువ కాబట్టి వాడిని అక్కడే నిలదీసింది. దాంతో మేనేజర్ పులకిత్కి చెప్పాడు. ఈసారి పులకిత్ డైరెక్ట్గా రంగంలో దిగాడు. ఆమెని వ్యభిచారం చేయమని బలవంతం చేశాడు. డబ్బులు ఆశ చూపాడు. అయినా ఆమె ఒప్పుకోలే. ఒకసారి ఆమె లీవ్లో ఉన్నప్పుడు కూడా ఆమెకి ఫోన్ చేసి కొంచెం అసభ్యంగా మాట్లాడడంతో ఆమె నన్ను వదిలేయండి సార్ అని ఏడుస్తూ అడిగిందంట. అప్పటి నుంచి మళ్ళీ అంకితని కొన్ని డేస్ వరకు ఇబ్బంది పెట్టాల. పులకిత్కి అర్థమైంది అంకితకి ఏం ఆశ చూపించినా ఆమె ఇలాంటి పనులు చేయదు అని. సో ఆమెను వదిలేసి వేరే వాళ్ళ కోసం వెతకడం మొదలెట్టారు. కానీ ఒకరోజు అక్కడికి వచ్చిన కస్టమర్ అంకితాన్ని చూసి వెంటనే పులకిత్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆ అమ్మాయిని ఒప్పిస్తే నీకు చాలా అమౌంట్ ఇస్తానని పులకిత్కి చెప్పాడు. అయితే పులకిత్ అమ్మాయి అలాంటిది కాదని చెప్పినా సరే వాడు అమౌంట్ పెంచుకుంటూ పోతున్నాడు తప్ప అంకితను వదిలేట్టు కనిపించడం లేదంట. సో ఆ అమౌంట్ దగ్గర పులకిత్ కూడా ఆశ పుట్టింది. ఫస్ట్ అంకితాన్ని ఒప్పించడానికి ట్రై చేశారు. ఒకసారే కదా ఇంకా జీవితంలో నిన్ను అడగని ఒప్పించడానికి ట్రై చేశారు. కానీ ఆమె ఒప్పుకోలే. అయితే అప్పటి నుంచి అంకిత తను ఫేస్ చేసే ఇబ్బందులన్నీ అండ్ రిసార్ట్లో జరిగే తప్పుడు పనులన్నీ తన ఫ్రెండ్ అయిన పుష్పదీప్కి చెప్పుకొని ఏడ్చేదంట. అయితే సెప్టెంబర్ 18న అంకితకి వీక్ ఆఫ్ అయినా కూడా అంకితకి కాల్ చేసి, ఆ రోజు డ్యూటీ ఉంది, మనం రిషికేష్ వెళ్ళాలి పని మీద అని చెప్పారు. మొదట భయపడినా తర్వాత ఒప్పుకుంది. బయలుదేరే ముందు అంకిత పుష్పకి కాల్ చేసి, నేను పులకిత్ వాళ్ళతో రిషికేష్ వెళ్తున్నాను, వచ్చేసరికి నైట్ అయ్యిద్ది, అప్పుడు కాల్ చేస్తానని చెప్పింది. అయితే అంకితని రిషికేష్ తీసుకెళ్ళడానికి రీజన్ డ్యూటీ కాదు, వేరే ఏ రీజను కూడా కాదు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆమెకి అక్కడ లగ్జరీ లైఫ్ చూపించి ఆమెతో డబ్బులతో ఎలా బ్రతకచ్చని చూపించి ఆమెని లొంగ తీసుకుందామని. అక్కడికి వెళ్ళాక అదే చేశారు. ఆమెకి 5 స్టార్ హోటల్ రూము, మంచి కాస్ట్లీ బట్టలు అండ్ అలాగే కాస్ట్లీ ఫుడ్ ఇలా అన్నీ ఆమెకు చూపించారు. అండ్ ఆ తర్వాత అమ్మాయి సైట్ సీయింగ్ అని చెప్పి కొండ మీదకి తీసుకెళ్లారు. అక్కడ అంకిత ఆమె ఒకసారి పని చేస్తే జీవితం మొత్తం ఇలాగే ఉండొచ్చు అని చెప్పి అంత డబ్బు ఇస్తామని కూడా చెప్పారంట. కానీ అంకిత అప్పుడు కూడా ఒప్పుకోలే. ఆ తర్వాత పులకిత్ బెదిరించాడు, భయపెట్టి లొంగ తీసుకోవాలనుకున్నాడు. కానీ ఆమె లొంగలా భయపడలా. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా వినపడుతుంది. అదేంటంటే ఇలా వ్యభిచారంలోకి లాగుదామని కాదు, కానీ అక్కడ జరుగుతున్న వ్యభిచారం రాకెట్ గురించి బయట పెట్టినందుకు ఆమెను బెదిరించాడు, తీసుకొచ్చారని చెప్తారు. బట్ ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇంకా తెలియలా. అండ్ కొండ మీదకు తీసుకొచ్చి ఆశ చూపించారు. అండ్ ఆ తర్వాత బ్రతిమలాడుకున్నారు. అండ్ చివరికి భయపెట్టారు కూడా. కానీ అంకిత దేనికి లొంగల. ఆమె స్ట్రైట్గా నో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంది. అప్పటికే పులకిత్ అండ్ మేనేజర్ ఇద్దరు ముందు తాకున్నారు. అండ్ వాళ్ళ మత్తులో అమ్మాయి ఒప్పుకోలేదనే కోపంతో ఆ అమ్మాయిని ఆ హిల్ నుంచి కింద రివర్లోకి దోసేశారు. అది జరిగిన 5 నిమిషాల తర్వాత పులకిత్కి తను ఏం చేశాడో అర్థమైంది. మందిచ్చిన మత్తుపోయింది. ఒక హత్య చేశానన్న భయమూ మొదలైంది. కానీ ఏమీ జరగనట్టు తన రిసార్ట్కి వచ్చారు. రాత్రి 10 అంకిత ఫోన్ చేయకపోవడంతో పుష్ప అంకితకు ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత కొంత సమయానికి అంకిత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే పుష్పకి భయం మొదలైంది. వెంటనే పులకిత్కి కాల్ చేసి అడిగాడు. అయితే పులకిత్ అంకిత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, లేట్ అయింది కదా, అందుకే ఇక్కడే పడుకుందని చెప్పాడంట. అండ్ అంకిత వాళ్ళ పేరెంట్స్కి కూడా భయం మొదలైంది. తర్వాత రోజు మార్నింగ్ పుష్ప కాల్ చేస్తూ ఉండడంతో ఫోన్ ఎత్తిన పులకిత్ ఏమైందని అడిగాడు. అంకిత ఏది అంటే నాకేం తెలుసు, మార్నింగే వెళ్ళిపోయిందని చెప్పాడంట. అయితే పుష్ప కొంచెం గట్టిగా అడగడంతో అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది, తనకు నువ్వేమవుతావు, ఇంకోసారి కాల్ చేస్తే పోలీసులకు ఫోన్ చేసి చెప్తానని చెప్పి ఆపోజిట్లో పుష్పనే బెదిరించాడు. కానీ పుష్ప దానికి ఏమీ భయపడలా. అసలు నువ్వు రిషికేష్లో ఉన్నావు, నేను మా ఊర్లో ఉన్నాను, నేను అక్కడికి నైట్ వచ్చి ఆమెను తీసుకెళ్ళలేను కదా అని గట్టిగా అడిగాడంట. దాంతో పులకిత్ ఫోన్ కట్ చేశాడు. ఇంకా పుష్పకు అనుమానం వచ్చి అంకిత వాళ్ళ పేరెంట్స్తో కేసు వేయించాడు. కానీ అది ఫారెస్ట్ ఏరియా. ఆ కేసు రెవెన్యూ పోలీసుల అధికారుల కిందకు వస్తుంది. ఆ రెవెన్యూ పోలీస్ సిస్టమ్ అనేది బ్రిటిష్ వాళ్ళ చేత అమలు చేయబడింది.
అప్పట్లో హిల్ ఏరియాస్లో క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉండేది. దానివల్ల అక్కడ రెగ్యులర్ పోలీసులను పెడితే ట్రైనింగ్ అండ్ అంత మనీ అంత వృధా అవుద్దని చెప్పి అక్కడ ఫారెస్ట్ అధికారులని పోలీసులుగా పెట్టేవాళ్ళు. ఆ హిల్ ఏరియాస్లో ఇన్ కేస్ ఏదైనా క్రైమ్ జరిగితే అది రెవెన్యూ అధికారుల కిందకు వస్తుంది. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకి తీసుకెళ్తారు, కానీ ఏదైనా మర్డర్, రేప్ లాంటి కేసులు అయితే రెగ్యులర్ పోలీసులకి కేసు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయితే ఇప్పుడు అంకిత పేరెంట్స్ వెళ్ళి రెవెన్యూ పోలీసులకి కంప్లైంట్ చేస్తే దానికి వాళ్ళు పులకిత్ మీద కేసు కాబట్టి అంకిత వాళ్ళ పేరెంట్స్ని తిట్టి వెనక్కి పంపారంట. తర్వాత అదే రోజు పులకిత్ అక్కడ రెవెన్యూ పోలీస్ అయిన వైభవ్ ప్రతాప్తో కలిసి అంకితను ఒక దొంగగా ఆమె రిసార్ట్లో ఒక లక్షల డబ్బు దొంగతనం చేసి పారిపోయింది అని కొంచెం క్రియేట్ చేయాలని అనుకున్నారు, కానీ అది కుదరల. ఎందుకంటే ఆ తర్వాత రోజే పుష్ప తన ట్విట్టర్లో పోలీస్ అండ్ ఐపీఎస్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. అది కొంచెం ఆన్లైన్లో సర్క్యులేట్ అయింది. ఆ తర్వాత రిసార్ట్ పక్కన ఉన్న ప్రజలు అంకిత గురించి తెలుసుకొని పెద్ద సంఖ్యలో ప్రొటెస్టులు చేయడంతో ఇది అందరికీ తెలిసింది. వెంటనే అక్కడ కేసు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రెగ్యులర్ పోలీసులకు ఇచ్చారు. అండ్ ఇచ్చిన వెంటనే రెగ్యులర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కేవలం 2 రోజుల్లోనే పులకిత్ని అండ్ అతని మేనేజర్స్ని అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అక్కడ చుట్టుపక్కల ప్రజలు చూస్తూ ఉండలేక కోపంతో పోలీస్ జీప్లో ఉన్న వాళ్ళ ముగ్గురిని కుక్కలను కొట్టినట్టు కొట్టారు. అండ్ తర్వాత ఇది తెలుసుకున్న బీజేపీ హైకమాండ్ పులకిత్ వాళ్ళ నాన్నని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అండ్ పులకిత్కి సపోర్ట్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేశారు. అంకిత చనిపోయిన 6 రోజులకి అంకిత డెడ్ బాడీ నదిలో కూడా దొరికింది. అంకిత బాడీ దొరికాక ఏఐఐఎంఎస్ రిషికేశ్లో ఆమె బాడీకి అటాప్సీ జరిగింది. అండ్ దాంట్లో ఆమె చావుకు కారణం వాటర్లో మునిగి చనిపోవడం వల్ల చనిపోయిందని ఉంది. అండ్ అలాగే ఫారెన్సిక్ అండ్ మెడికల్ ఎక్స్పర్ట్స్ కూడా అంకిత మీద ఎటువంటి అత్యాచారం యత్నం జరగలేదని చెప్పారు. డిఎన్ఏ స్వాబ్ టెస్ట్లో కూడా ఎటువంటి ఫారెన్ డిఎన్ఏ ఉన్నట్టు కనిపించాల. అండ్ అంకిత చేతి మీద అండ్ వీపు మీద ఇంజురీస్ ఉన్నాయి. అండ్ వాటిని చూసి స్టార్టింగ్లో అందరూ అత్యాచారం జరిగి ఉంటుందని ప్రచారం చేశారు. ఆమె చేతి మీద అయిన గాయాలు వచ్చేసి పులకిత్ అండ్ వాడితో ఉన్న వాళ్ళు ఆమెను బలవంతంగా తోసే ప్రాసెస్లో ఆమె చేతిని గట్టిగా పట్టుకోవడం వల్ల అయిన గాయాలు. అండ్ సెకండ్, ఆమె పడిపోవడం వల్ల ఆమె వీపు మీద గాయాలయ్యాయి. దీని తర్వాత గవర్నమెంట్ ఈ కేసు మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్ని వేసింది. డిసెంబర్ 2022 వచ్చేసరికి ఆ సిట్ పులకిత్ ఆర్యా మీద డీటెయిల్డ్గా 500 పేజ్ ఛార్జ్ షీట్ని ప్రిపేర్ చేశారు. దీంట్లో ఐపీసీ సెక్షన్ 302 మర్డర్, 301 డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, 120B క్రిమినల్ కాన్స్పిరసీ, 354A సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ అవుట్రేజింగ్ మోడెస్టీ అండ్ ఇమ్మోర్టల్ ట్రాఫిక్ యాక్ట్ కింద ఛార్జ్ షీట్ని ఫైల్ చేశారు. అండ్ ఫైనల్గా 29 డిసెంబర్ 2022 ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేశాక అంకిత్ ఫ్యామిలీ ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి పిటిషన్ వేసింది. కానీ హైకోర్టు దీన్ని కొట్టేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసిన ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గానే ఉందని చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇయర్లో కేసుని చాలా కోర్టుల చుట్టూ తిప్పారు. అయినా సరే పులకిత్కి ఒక్కసారి కూడా బెయిల్ రానివ్వకుండా అంకిత్ తరపున ఫైట్ చేసిన లాయర్ చూసుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు పులకిత్ బయటకు వస్తే ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఏం చేయగలడో అవన్నీ చేసి తప్పించుకోగలడని చెప్పారు. ఆ తర్వాత ట్రయల్ స్టార్ట్ అయింది. అంకిత్ తరపున లాయర్ దాదాపు 47 విట్నెసెస్ అండ్ ఓవర్ 30 డాక్యుమెంటరీ ఎగ్జిబిటర్స్ని కోర్టు ముందు పెట్టారు. అండ్ ఇందులో మెయిన్ విట్నెస్ వచ్చేసి పుష్పదీపే. అతను కాకుండా అంకిత ఫ్రెండ్స్, రిసార్ట్ స్టాఫ్, ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా ఇందులో విట్నెస్గా ఉన్నారు. అయితే అప్పటికి పులకిత్ వైపు ఉన్న లాయర్స్ అంకిత వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ పోయి అలా పడిపోయింది, వీళ్ళు కావాలని చంపలేదని ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. కానీ అంకిత సైడ్ లాయర్ దానికి అగెనెస్ట్గా ప్రూఫ్లు చూపించాడు. 30 మే 2025 అంటే దాదాపు చాలా నెలలు హీరింగ్స్ జరిగాక కోద్వార్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ ఈ కేసులో నిందితులైన 3 దోషులకు పులకిత్ ఆర్యా, సౌరభ్ భాస్కర్ అండ్ అంకిత గుప్తా ముగ్గురు ఇందులో దోషులుగా అని చెప్పి నిర్ధారించింది. ఇది అనౌన్స్ చేయగానే అంకిత వాళ్ళ అమ్మ పెద్దగా అరుస్తూ వాళ్ళకి మరణ శిక్ష వెయ్యండి అని కోర్టుని బ్రతిమలాడుకుంది. అప్పటిదాకా ఆమె ఎప్పుడు అలా మాట్లాడలా. కోర్టులో ఎప్పుడు అయితే వాళ్ళు దోషులుగా ప్రూవ్ అయిందో అప్పుడు ఆమె పెద్దగా అరిసింది. కానీ వీళ్ళ ముగ్గురికి కోర్టు లైఫ్ సెంటెన్స్ వేసింది. సెక్షన్ 302 ప్రకారం ఈ 3 నేరస్తులకి ఒక 50,000 ఫైన్ వేశారు. అలాగే ప్రాసిక్యూషన్ డిమాండ్ మీద అంకిత ఫ్యామిలీకి 40 లక్షల నష్టపరిహారం ఇప్పించారు. అయితే మనం ఒకరిని మెచ్చుకోవాలి. ఆమె పేరు రీనా నేగి. ఆమె ఎవరో కాదు, అంకిత కేసుని విన్న అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్ జడ్జ్. అంకిత కేసు మొత్తం ఆమెనే విన్నారు. అండ్ అక్యూజర్కి బెయిల్ రాకుండా ఆమె చూసుకున్నారు. అయితే దీని తర్వాత డిఫెన్స్ సైడ్ అంటే పులకిత్ సైడ్ లాయర్ ఏమో మేము జడ్జిమెంట్ మీద పైకోర్టుకి వెళ్తామని చెప్పారు. అండ్ అలాగే అంకిత వాళ్ళ పేరెంట్స్ కూడా మేము కూడా పైకోర్టుకి వెళ్ళాలని అనుకుంటున్నాం, వాళ్ళకి మరణ శిక్ష పడేదాకా మేము ఆగమని చెప్పారు. అండ్ ఈ ప్రాసెస్లో మొత్తం శిక్షలు పడినా సరే ఒకడు తప్పించుకున్నాడు. ఎవడో తెలుసా? ఎవరైతే అంకితాన్ని నాకు పంపించు అని పులకిత్ని అడిగాడో వాడు. పులకిత్ది ఎంత తప్పు ఉందో ఆ పొలిటికల్ లీడర్ది కూడా అంతే తప్పు ఉంది. అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పొలిటికల్ లీడర్ ఎవరనేది పబ్లిక్గా బయట పెట్టాలని డిమాండ్ చేసింది. కానీ ఇంతవరకు అతను ఎవరు అనేది బయటికి రాల. అలాగే కాంగ్రెస్ పార్టీ పులకిత్కి మరణశిక్ష పడాలని డిమాండ్ చేసింది. అండ్ దీని తర్వాత సిస్టంలో రిఫార్మ్స్ తీసుకొని రావాలని చెప్పి కొంతమంది పొలిటికల్ లీడర్స్ మాట్లాడడం మొదలెట్టారు. అసెంబ్లీ స్పీకర్ రీతు ఖందూరి సీఎంకి రాసిన లెటర్లో రెవెన్యూ పోలీసుల ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ ఈ సిస్టమ్ని మనం తీసేయాలని అడిగారు.
అండ్ నిజంగా చెప్తున్నాను, ఉత్తరాఖండ్లో కాబట్టి ఇది బయటపడింది. ఎందుకంటే అక్కడ ప్రజలు పొలిటికల్ పార్టీలను పట్టించుకోకుండా ప్రొటెస్టులు చేస్తారు. ఇప్పటికీ అక్కడ ప్రజలు ప్రొటెస్టులు ఆపల. ప్రొటెస్టులు ఎందుకు చేస్తున్నారో తెలుసా? అంకితాన్ని పంపించమని అడిగిన ఆ పొలిటికల్ లీడర్ ఎవరు, అండ్ అలాగే అక్కడ రిసార్ట్లో ఏ పొలిటికల్ లీడర్ అండ్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అని చెప్పాలని ప్రొటెస్టులు చేస్తున్నారు. ఏదైనా మనం గట్టిగా అడిగిన రోజు గవర్నమెంట్ కూడా దిగొస్తుందని చెప్పడానికి అంకిత కేసే ప్రైమ్ ఎగ్జాంపుల్. ఈ కేసు హైకోర్టుకు వెళ్ళి వాళ్ళకి మరణశిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎప్పుడైనా ఇలాంటి కేసెస్ గురించి చెప్పినప్పుడు లేదా ఏదైనా ట్రైనింగ్ టాపిక్స్ వచ్చినప్పుడు డైలీ అప్డేటెడ్ న్యూస్ కూడా మీకు చెప్తాను. అలాగే డివోషనల్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసి ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి విజిట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ